నిన్న జరిగినటువంటి ప్రొటెస్ట్లో భాగంగా పాదయాత్రలో ఎంతమంది మీద భౌతిక దాడులు జరిగాయంటే నిజంగా అవన్నీ బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్ల బాడీ ఇక్కడ మాత్రమే ఉంది, మైండ్ అదంతా అక్కడే ఉంది. అక్కడ అసలు ఎంత ఎలాగా వాళ్ళని కొడుతున్నారంటే అసలు ఆ తల నుంచి రక్తం కారేలా కొడుతున్నారంటే అసలు మీరు మనుషులా లేదంటే నరరూప రాక్షసులా అని చెప్పి మిమ్మల్ని అడుగుతాను ఈ సందర్భంగా. ఆ విధంగా మీరు ఒక పౌరుల్ని భారత యొక్క విద్యార్థుల్ని మీరు ఆ విధంగా కొడుతున్నారంటే అసలు మీరు పోలీసులేనా లేదంటే వేరే మట్టిలో వచ్చిన నా కొడుకులా మీరు? అదేవిధంగా సివిల్ డ్రెస్సులో కొంతమంది వచ్చి సివిల్ డ్రెస్సులో వచ్చి కూడా కొంతమంది వాళ్ళ మీద భౌతిక దాడులు ఎట్లా అంటే ఇష్టానుసారంగా కొడుతున్నారే. అధికారాన్ని చేతిలో నువ్వు అదే పని చేస్తావు, మీ ఇంట్లో పిల్లలు కూర్చోబెట్టినా కూడా వాడికి నచ్చని నిందని జరిగితే అటాక్ అని చెప్పి వాడు కూడా గన్నులతో కాల్చి దిగుతాడు. అది కాదు అది అధికారము వినియోగం అంటే, అది అధికారం దుర్వినియోగం అవుతుంది. మీకు ప్రజలు అమూల్యమైన ఓట్లేసి మిమ్మల్ని గెలిపించుకోండేది, మీరు మమ్మల్ని సావగొడితే సావదించుకుండేది కాదు, మేము ఓట్లేసి గెలిపించుకోండేది. అర్థమైందా? ఆ ప్రకారంగా ఎవర్రా అట్లా కొట్టమన్నారు మిమ్మల్ని? అసలు అట్లా కొట్టడం ఏందిరా? వాళ్ళు మనుషులు అనుకుంటున్నారా? మీరు ఒక జంతువుని అట్లా కొడుతున్నా కూడా ఏదో జంతువుని ఎట్లా కొడుతున్నారా అని మనం ఆలోచన చేస్తామే. అట్లాంటిది మీరు నోరున్న మనుషులు మీరు ఆ విధంగా కొడతాంటే అసలు ఎక్కడరా మానవత్వం మీది? ఒక జంతువును కొడతంటే నోరు లేని పశువులు కొడుతున్నారా అంటారు. అసలు నోరున్న వాళ్ళని కొడతంటే వాళ్ళు అమ్మ అబ్బా అని చెప్పి వాళ్ళు ఇది ఎంత ఇది దుర్వినియోగం అని అసలు. అందులోనూ ఆడపడుచులు విద్యార్థులు వాళ్ళ మీద దాడులు చేయడమే. ఒక స్త్రీ అనే ఒక భావం ఎలాంటి తల్లి మన భారతమాత అని చెప్పి మనం మాట్లాడుతుంటాం కదా తరచూ. అలాంటి భారత ప్రతిరూపాలే కదరా ఆ స్త్రీలు. అలాంటి స్త్రీల మీద ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేదా అని చెప్పి వాళ్ళని ఆ రకంగా మీరు కొడుతున్నారంటే మీరు ఇంక ఎలాంటి వ్యక్తులు మీరు అయిందల్లా. అంటే నేను స్క్రీన్ మీద చూపించకూడదు కాబట్టి ఆ దృశ్యాలను మేము మీద చూపించుకోలేకపోతున్నాను. నిజంగా ఇలాంటి చర్యలు ఖచ్చితంగా జరిగాయి అక్కడ. స్త్రీలని బట్టలు అంటే ఇలాంటి గౌరవం ఇవ్వకుండా బట్టలు ఉన్నాయా లేని స్పృహ లేకోకుండా వాళ్ళని కొడుతున్నారంటే అసలు మీరు అసలు మనుషులా? మీరు ఒక సాటి స్త్రీని మీరు అలా కొట్టాడుతున్నారంటే ఒక తల్లిని మనం అవమానించుకున్నట్టు కదా, లేదా మన ఇంట్లో ఉన్న ఒక స్త్రీమూర్తిని మనం అవమానించుకున్నట్టు కదా, లేదా మనం చెప్పుకునే మన భారత మాతను మనం అవమానించుకున్నట్టు కదా. అంటే వాళ్ళందరూ మన భారత మాత ప్రతిరూపాలే కదా. అలాంటి స్త్రీ జాతికి మీరు ఇదే మీరు చేసండేది? అలాంటి స్త్రీ జాతికి మీరు ఇచ్చే గౌరవం ఇదే? అసలు కొట్టడం ఏందిరా? తల నుంచి రక్తాలు, భుజాల నుంచి రక్తాలు. అయినా నాకు అక్కడున్న వాళ్ళలో ప్రతి ఒక్కరిలోనూ ఒక భగత్ సింగ్ కనిపించాడు, అక్కడ ఉన్న వాళ్ళలో ప్రతి ఒక్కరిలోనూ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కనిపించాడు. ఎందుకంటే ఎంత రక్తం మనం శివునికి అభిషేకం చేసి ఆయనకి ఎలా అయితే ఇది పోతుందో ఆ ప్రవాహము, అదే విధంగా రక్తం అంతా తన ముఖం నిండా తన శరీరం అంతా ఇట్లా పోతన్నా ఇట్లా మీసం వెళ్ళేసి లే నీ అక్క చూసుకొని రా అని చెప్పి అంత ఇదిగా ఉన్నారనమాట. వేరే ఒక ఆయన కొడుతుంటే ఇంకా కొట్టండి ఇంకా కొట్టండి ఇంకా కొట్టండి అని చెప్పి అతను అలా అంటే మీరు చంపుతారా చంపేయండి, కానీ మా ఆశల్ని మేము ఖచ్చితంగా వదులుకోము సాధించేంత వరకు అనే దానికి ఒక సంకల్పంతో వాళ్ళు ఖచ్చితంగా ముందుకు వెళ్తున్నారు. అలాంటి ఒక గొప్ప సంకల్పం అనేది వాళ్ళలో ఉంది కాబట్టే వాళ్ళు మిమ్మల్ని కొట్టలేక చేసుకోలేక చేత కాదు. అక్కడ ఉన్న వాళ్ళు మీ అందరికంటే దేహదారుఢ్యంలోనూ బలంలోనూ అన్ని విధాలా వాళ్ళు ఖచ్చితంగా పరాక్రమవంతులే. అయినప్పటికీ మిమ్మల్ని మీ మీద భౌతిక దాడులు చేయలేక కాదు. వాళ్ళు గాంధీ తత్వాన్ని వాళ్ళు ఎంచుకున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మీరు కొడుతున్నప్పటికీ కేవలం వాళ్ళు దెబ్బలు తింటూ వాళ్ళ దీక్షను వాళ్ళు కొనసాగించారు. ఇంత అన్యాయమా మీరు చేసేది? మిమ్మల్ని ఓట్లు వేసి గెలిపించుకున్నందుకు మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ మాకు ఇదే. వా సూపర్. ప్రజాస్వామ్యం గురించి ఇంకా రాబోయే సభల్లో మీరు మైకులు పట్టుకొని మాకు నిద్ర వచ్చేటట్టుగా గంటలు మీరు బాగా మాట్లాడండి, ఓకేనా? కానీ ప్రజాస్వామ్యం గురించి డెమోక్రసీని మీరు ఈ రకంలో ఆచరణలో మీరు చూపించండి. మాకు రిటర్న్ గిఫ్ట్గా చాలా ఇచ్చారు. అరే మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, అక్కడ ఉన్న వాళ్ళు సీజర్ ప్రొటెక్ట్ చేసేవాళ్ళు అక్కడికి వచ్చిన ఆర్మీ వాళ్ళకి కానీ పోలీసు వాళ్ళకి కానీ పూలు ఇచ్చారు, గులాబీ పూలు ఇచ్చారు. తర్వాత మీరు కూర్చోంటే సేద తీరండి అని చెప్పి అది ఏదో ఇసనగారిలో తీసుకొని వాళ్ళు మీకు గాలి ఊపారు. వాళ్ళు ఏం తింటే మీకు అందులో కొంత మీకు ఖచ్చితంగా పెట్టింటారు. ఇవన్నీ మీకు గుర్తు రాలేదారా? ఎట్లారా మీరు వాళ్ళని కొట్టాలని అనిపించింది? ఎట్లా వాళ్ళ మీద మీరు భౌతికంగా మీరు చేసుకోవాలనిపించింది? ఆ రక్తాలు కారేలాగా మీరు కొట్టడానికి మీకు మనసు ఎలా వచ్చిందిరా?
అసలు మీరు మనుషులేనా? ఆ! కేవలం మీ పై అధికారి మీకు ఆర్డర్ ఇస్తే మీరు కొట్టొచ్చు. కనీసం మీకంటూ ఒక మన స్వభావం అనేది లేదా? మీరంటూ ఏం చేస్తన్నారు? ఏమి అని జెప్పి, ఎవరి మీద ఏం చేస్తన్నారని జెప్పి కనీసం మీకు కనీస స్పృహ అనేది లేదా? ఇంగిత స్పృహ అనేది లేదా మీకు? హ్మ్. అసలా కొట్టడము, ఆడవాళ్ళ మీద దౌర్జన్యం జేయడము, ఒక ఒక యువతి మీద తను ముందుకెళ్తా అంటే లాఠీ పెట్టుకొని వాడు ఎనక నుంచి పొడుస్తున్నాడు అట్లే. అసలు ఎంత దుర్వినియోగంరా మీరు జేసేది. తర్వాత వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ పోతుంటే కాలు ఒకడు అడ్డం పెట్టి ఆయన కాలు దుందురుకొని ముందరకు పడితే మళ్ళీ గూడా అతన్ని పరిగెట్టించి కొడుతున్నారే! ఇదేం రౌడీ రాజ్యమా? మనం రౌడీ రాజ్యంలో బతుకుతున్నామా? లేదా ప్రజాస్వామ్య దేశంలో మనం బతుకుతున్నామా? లేదు మార్చేయండిరా! ఇయన్నీ వద్దు. రాజ్యాంగం తీసిదెంగండి. ఇయన్నీ మనకవసరం లేదు. ప్రజాస్వామ్యము అది ఇది అని జెప్పి గంటలు గంటలు లోడాలో మీ స్పీచ్‌లు ఇయ్యొద్దండి. ఇయన్నీ మనకొద్దు. మార్చిదెంగండి రాజ్యాంగంలో. డెమోక్రసీ మనకు లేదు. ఇప్పటి నుంచి మన దేశం నియంతృత్వ పాలనలో జరుగుతుంది. నేనే నియంతని అని జెప్పి మీరు ఒక మహారాజుగా మీరు ముందుకు రండి. మేము అలా గూడా మేము బానిసలమే గదా! మాకు ఈ మీ బానిసత్వాన్ని మీరు కొత్తగా మాకు పరిచయం చేయట్లేదు. మేము ఎప్పటినుంచినో మేము బానిసలము. అర్థమైందా? మేము ఒకప్పుడు బ్రిటిషోళ్ళకి బానిసలు చేసినాము. ఇప్పుడు మీకు బానిసలు చేస్తున్నాము. అంతే తేడా. అదేందో మీరు ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా మీరు ఖచ్చితంగా మీ కొత్త రాజ్యాంగాన్ని మీరు తీసుకురండి. ఈ ప్రజాస్వామ్యము అని చెప్పి ఆడ ఈడ పబ్లిక్ స్పీచ్‌ల్లో గంటలు గంటలు లోడల స్పీచ్‌లు మీరు ఎందుకు చెప్తారు? ఖచ్చితంగా మీరు నియంతృత్వ పాలనే మేము చేస్తామని చెప్పి అధికారికంగా ప్రకటించండి. మిమ్మల్ని మేమేం అడగము. మీరు పెట్టిందే చేస్తాము. వాడు అది ఆహ్, ఉత్తర కొరియా వాడు వేస్తాడు కదా! వాళ్ళకి ఉత్తర కొరియా నియంత్ర కిమ్ వేస్తాడు కదా! కిమ్ము మామ. అట్లా కిమ్ము మామ గట్టనే మీరు ఉన్నాడురా. మీతో పోల్చుకుంటే కిమ్మే మేలు చాలా. ఆ! 100కు 100 రెట్లు వాడే మేలుకొస్తాడు. అట్లనే చేయండి. ఈళ్ళు ప్రజాస్వామ్యం అనే ఒక ముసుగుని, ఒక తెరని మనకు అడ్డంగా పెట్టి, ఆ తెర వెనక మీరెందుకు ఈ తెర ముందు నా సామి, తెర వెనక నా సామి అని చెప్పి మీరెందుకు ఇట్లా చేస్తారు? ఆ! కనీసం మీరు మనుషులా? కడుపు తినేది అన్నమా? గడ్డి తింటున్నారా?